వెల్కమ్ బ్యాక్ టు పిఏవి లక్ష్మీ బోటెక్. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. మనం ఇప్పుడు బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ పైపింగ్ వేస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ నెక్ వేసేసిన తర్వాత లోడింగ్ నెక్ వేసేసిన తర్వాత కింద కూడా లోడింగ్ పైపింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం డాట్స్ వేసేటప్పుడు డాట్స్కి కొలత ఎలా తీసుకోవాలంటే, మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసేస్తాం కదా, ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. పాదం మందం ఖర్చు పెట్టేసుకొని 4 ఇంచుల పొడవుతో మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇట్లా డాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే, ఆ డాట్ అనేది పొట్టిగున్నా పొడవుగున్నా లావుగున్నా బక్కగున్నా ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఎవరికైనా ఈ కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇట్లా కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇట్లా డాట్స్ వేసుకున్న తర్వాత చివర కొంచెం క్లాత్ ఉంచుకొని మనం క్లాత్ అనేది కట్ చేయాలి. దగ్గర కట్ చేస్తే ఏంటంటే దారం అనేది ఊడిపోయి డాట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే, మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా పైపింగు, ఈ పైపింగ్ని మనం ఇట్లా వేసేసుకోవాలి. పైపింగ్కి ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, సేమ్ మనం పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే, మనం వెనక ఫింగర్ పెట్టుకొని ఇట్లా గట్టిగా లాక్కుంటూ కుట్టాలి, లేకుంటే ముడతలు వస్తుంది అనమాట. ఇట్లా వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా నడుంకి వేసుకోవడానికి, ఇట్లా 1 ఇంచ్ వెడల్పుతో నడుం పట్టి, ఈ నడుం పట్టిని మనం ఇట్లా స్టార్టింగ్ నుండి సేమ్ మనం కింద పైపింగ్ మీద ఏ క్లాత్ అయితే కుట్టు అయితే వేసామో అదే కుట్టు మీద రావాలి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, డాట్ దగ్గర మనం ఖచ్చితంగా ఒక పావు మందం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే, మనం హెమ్మింగ్ చేసినప్పుడు కొంతమంది హెమ్మింగ్ చేసినప్పుడు వెనక సైడ్ ముడతలు వస్తుంది చూడండి, ఒరిజినల్ క్లాత్ అలా రాకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం సేమ్ కింద ఎలా కుట్టేసుకున్నామో పైన కూడా అట్లాగే కుట్టేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన లైనింగ్ వేసాం కదా, దాన్ని ఇట్లా కింద వైపుకి ఫోల్డ్ చేసి పైన మన గోరుతో మనం ఇట్లా గీరుకోవాలి. గోరుతో ఇట్లా గీరడం వల్ల ఏమవుద్దంటే, మనకి లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక కుట్టు వేసే పని ఉండదు అనమాట. మరీ ఎక్కువ కుట్లు అవ్వకుండా ఉంటుంది. సేమ్ కార్నర్కి మనం ఒక కుట్టు వేసేసుకుంటే బ్యాక్ సైడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది. చాలా ఈజీ అండి. ఇలాంటి ఈజీ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ నేమ్ పిఏవి లక్ష్మీ బోటెక్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా లోడింగ్ ఎంత బాగుందో, చాలా నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, బోటెక్ ఫినిషింగ్ వస్తుంది. దీనివల్ల మనం చాలా అంటే చాలా బ్లౌజులు చాలా ఇష్టంగా కుట్టించుకుంటారు మన దగ్గర. టిప్స్తో కూడిన స్టిచ్చింగ్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ నేమ్ గుర్తుంది కదా, పిఏవి లక్ష్మీ బోటెక్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.